ఇస్తాడు. నమ్మకంగా నైపుణ్యత కలిగి నాణ్యతతో నీతిమంతుడైన యోసేపు తనకివ్వబడిన పనిని చేసినప్పుడు అది చూసినటువంటి పోతీఫరు ఏం చేశాడో తెలుసా? ఇంటిలోనికి పనివాడిగా పాలేరుగా చేరాడు, కానీ ఇంటినంతటిని కూడా పరిపాలించేవాడిగా పోతీఫరు యోసేపును హెచ్చించాడు. కారణం ఏమిటంటే, నన్ను చూసేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరనేటటువంటి పనికి మాలిన ఆలోచనకు ఏమాత్రం యోసేపు తావివ్వకుండా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ధ్యాసతో తనకివ్వబడిన పనిని బహు జాగ్రత్తగా చేసేవాడు. అదే సమయంలో బహు పరిశుద్ధంగా కూడా జీవించేవాడు. ఉద్యోగం చేస్తున్న చోట పనికి మాలిన పరిచయాలకు తావివ్వలేదు. ఆ పరిచయాలను ఆధారం చేసుకుని పాపిష్టి పనులు చేయడానికి ఏమాత్రము తన జీవితంలో అవకాశం ఇవ్వలేదు. పని చేస్తున్న చోట ఒక స్త్రీ నాతో పాపం చేయి, నీకు లైసెన్స్ ఇస్తున్నా అని చెప్పి ప్రోత్సహించినా సరే, ఇంతటి ఘోరమైన దుష్కార్యాన్ని నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాననుకుంటున్నావు? ఎవరినో తెలుసా? దేవుని కుమారుణ్ణి అని చెప్పి నీతి కాపాడుకున్న ఒక అద్భుతమైన నమ్మకస్తుడు యోసేపు.